బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ కొప్పులీశ్వర్ పూర్తిగా ప్రజల్లో పోవడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తూ ప్రచారంలో ముందుండే ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ ఎంపీ కొప్పులీశ్వర్ నాడు సార్తో అనమాట. సార్ ఎట్లుంది సార్ ప్రచారం, ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది, ఏంటి పరిస్థితి? అంటే నిత్యం మేము ప్రజలను కలుస్తూ మరి ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజల నుంచి సానుకూలమైన స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారి 4 నెలలు కావస్తా ఉంది. ఈ 4 నెలల పాలనలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఈ మొన్న ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అవ్వడం కానీ, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే మరి సాగునీళ్ళు ఇవ్వక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోవడం, అదేవిధంగా రైతులు చాలా ఆవేదన చెందడం, తర్వాత వాళ్ళు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పినారో ఒక్క గ్యారంటీ కూడా సవ్యంగా అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం, ప్రజలను మోసం చేసిండ్రు, వంచిండ్రు, నమ్మి మోసపోయినమైనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, పట్టణ ప్రాంతాలలో మరి అనేక మంది నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, తప్పకుండా వీళ్ళు ఏదో చేస్తారు మాకు అని ఆశపడి ఓట్లేసి భంగపడినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడే మాకు అన్ని విధాల బాగుండే, అన్ని డెవలప్మెంట్ విషయమే కావచ్చు, పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఈరోజు అస్తవ్యస్తంగా మరి మార్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయం. ఒక 4 నెలలనే మరి ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇది మాకు కలిసి వచ్చే అంశం. తప్పకుండా ఈ ఎన్నికలలో ఈ రివోల్ట్ తప్పకుండా ఉంది. చాలా సర్వే రిపోర్ట్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఎవరు సుముఖంగా లేరు. అందుకే మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో మేము విజయం సాధిస్తామని భావిస్తున్నాం. ఒక్క పెద్దపల్లి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ పరిస్థితులు అంతటా ఉన్నాయి. అంతటా కూడా ఈ ప్రజల యొక్క సంసిద్ధత ఇదే విధంగా ఉన్నట్టయితే అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు మా అధినేత కేసీఆర్ గారు కూడా ప్రజలను వాస్తవ విషయాల పట్ల చైతన్యం చేయడం కోసం వారు కూడా టూర్లు నిర్వహిస్తూ ఉన్నారు. పబ్లిక్ మీటింగ్స్ ద్వారా ప్రజలను అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా అనేక విషయాలు చెప్పబోతున్నారు. అదేవిధంగా బస్ యాత్ర కూడా నిర్వహించబోతాం. ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలుగా మేము భావిస్తున్నాం. తప్పకుండా మరి ముఖ్యంగా కార్మిక వర్గం మా పక్షాన నిలబడుతుంది. అంటే సింగరేణి ప్రాంతంలో మీరు నేరుగా తిరుగుతుండ్రో, నేను సింగరేణి బిడ్డను, గతంలో మీకోసం పనిచేసిన వ్యక్తిని అని చెబుతున్న పరిస్థితి ఎట్లుంది సార్ రెస్పాన్స్? డెఫినెట్గా, ఎందుకంటే నన్ను ఓన్ చేసుకుంటారు మా సోదరులు. ఎక్కడికి పోయినా కానీ 26 సంవత్సరాల పాటు సింగరేణిలో గని కార్మికుడిగా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, ఒక సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అనేక ట్రేడ్ యూనియన్లలో పనిచేసి కార్మికులకు సేవలు అందించినటువంటి విషయాలు కావచ్చు. అదేవిధంగా మా మొత్తం ఫ్యామిలీనే సింగరేణి కుటుంబం. మా ఫాదర్ వనింగ్ లైన్ కోల్కట్టర్, నాకంటే 2 పెద్దోళ్ళు, నాకంటే 2 చిన్నోళ్ళు, మా మేనమామలు, మొత్తం కుటుంబమే సింగరేణి కుటుంబం. కాబట్టి మేము పుట్టి పెరిగింది కూడా గోదావరి కని ప్రాంతం. మరి ఆ సింగరేణిలో తప్పకుండా ఆ మంచి పేరు, ఆ ఆదరణ నాకు లభిస్తూ ఉన్నది. తప్పకుండా సింగరేణి కార్మికులతో పాటు రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సిఐలు కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, అన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలుగా భావించవచ్చు. కొప్పులీశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు, ఇప్పుడు నేరుగా గడప గడప తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఓటేయాలి అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీపై ఆరోపణ. ఎవరు అంటలేరు, నీ లీడర్లు అంటారు కావచ్చు, కానీ మంత్రిగా ఉన్నప్పుడు కొప్పులీశ్వర్ పట్టించుకున్నంత ఎవరు పట్టించుకోలేదు. దాదాపుగా ఒక పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా కూడా ప్రజల కోసం వెచ్చించడం, నాకు ఇచ్చినటువంటి సంక్షేమ శాఖను బ్రహ్మాండంగా నిర్వహించుకొని వేల మందికి, లక్షల మందికి జీవితాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. అది కేవలం ఆరోపణ తప్ప వాళ్ళకి తెలియదు. మా సేవ, మేము చేసినటువంటి ఆ పని విధానం ఏదైతే ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పద్ధతులు మాకు చెప్తున్నారు. కాబట్టి దాన్ని ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా మంచి రిసీవింగ్ ఉంది. వాళ్ళ ఆరోపణలు సత్యదూరం. వాళ్ళకు ఆరోపణలు చేయడం తప్ప నిజ జీవితం తెలియదు. మేము నిజ జీవితంలో ఉన్న వాళ్ళం, నిజంగా ప్రజల్లో మెదిలిన వాళ్ళం. నన్ను ఎవరైనా అంటారా?
ఈ మాట అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు కూడా ఒప్పుకోరు. ఇంకా ఆయన తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుండే ఆ వంశీ పిల్లోడు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ కొప్పుల ఈశ్వర్ అనేది. కొప్పుల ఈశ్వర్ అంటే ఒక ఉద్యమకారుడు. కేవలం తెలంగాణ ఉద్యమకారుడే కాదు, తెలంగాణ కంటే ముందున్నటువంటి కాలంలో కూడా ఒక 10 సంవత్సరాల పాటు అగ్గిలో నడిచినటువంటి ఉద్యమకారుడు కొప్పుల ఈశ్వర్. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని వేగ్గా మాట్లాడుతున్నటువంటి వంశీకృష్ణకు నేను చెప్తున్నా, మా దగ్గర 1000 కోట్లు ఉండేవి మాకు తెలియదు, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు, అది ముందు నువ్వు ప్రశ్నించుకో, నన్ను ప్రశ్నించుకోడు కాదు. నేను కార్మికుని ఉన్ననాడు, మంత్రికి ఉన్ననాడు, ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఇట్లనే ఉన్నా, ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నా. ఎక్కడ నిలబడ్డా నేను తెరిచిన పుస్తకం, నా జీవితం ప్రజలకు తెలుసు. కానీ నా మీద ఆరోపణలు చేస్తున్నావు కదా, ఇది నవ్వుకుంటారు ప్రజలు. ఎట్లుంది సార్, చివరిగా చెప్పండి, రెస్పాన్స్ ఎట్లుంది? మీరు నామినేషన్ తర్వాత రోజు రోజు గ్రాఫ్ పెరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనా? మీరేమైనా డెఫినెట్ గా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. గ్రాఫ్ పెరుగుతున్న సంగతి ప్రజలు మాట్లాడితే తెలుస్తుంది, మాది మాకు ఎట్లా తెలుస్తుంది? ఎక్కడికి పోయినా ఈశ్వరన్న నువ్వు గెలుస్తావు అని అంటేనే మాకు ప్రజల నుంచి ఆ స్పందన తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్సే వస్తాయి.